కార్ డ్రైవ్ చేయడం వల్ల స్పైన్ డ్యామేజ్ అవుతుందా? దిస్ ఇస్ డాక్టర్ బాలా కైరోప్రాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ అట్ కోంపల్లి ఇన్ హైదరాబాద్. కార్ డ్రైవ్ చేయడం వల్ల స్పైన్ అనేది నిజంగానే డ్యామేజ్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ మనం మెడకి చూసుకుందాం. కార్ డ్రైవ్ చేసేటప్పుడు మెడ అనేది చాలా ఫార్వర్డ్ కి బెండ్ అయి ఉంటుందండి. అలా బెండ్ అవడం వల్ల అనేది నెక్ ఎంత బెండ్ చేసే కొద్దీ అంత డిస్క్ మీద స్పైన్ మీద అనేది లోడ్ ఎక్కువ పడుతుంటది. అప్పుడు డిస్క్ అనేది బల్జ్ అవుతుంది, హెర్నియేషన్, ప్రొట్రూజన్ ఇలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటదండి. రోడ్స్ బాగున్నప్పుడు పెయిన్ అనేది ఇంకా ఎక్కువై రేడియేటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు మాక్సిమం నెక్ స్ట్రైట్ గా ఉంచి ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేయాలి. అండ్ నడుముకు వచ్చేపాటికి నడుము అనేది చాలా వరకు అందరు డ్రైవ్ చేసేటప్పుడు లీన్ అయి కూర్చుంటారు. అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుందండి. స్పైన్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుంటది. యూజువల్ గా బ్యాక్ అనేది కరువు ఉండాలి. మీరు కూర్చున్నప్పుడు అది బ్యాక్ ఇలా హంప్ అవడంతో స్పైన్ అనేది స్ట్రైట్ అయిపోతుంది. అప్పుడు ప్రెషర్ అనేది డైరెక్ట్ గా డిస్క్ మీద లోడ్ ఎక్కువ పడి డిస్క్ బల్ చేస్తూ సయాటిక్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు ప్రాపర్ పొజిషన్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. లేదంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.